వెల్కమ్ టు కనగిరి టీచర్స్ అకాడమీ. మీ అందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. మరి ఈరోజు ప్రధానంగా మీ ముందుకు రావడంలో ఉద్దేశం ఏమనగా, మరి ఫిబ్రవరిలో విడుదల కాబోయేటువంటి ఏపీడిఎస్సి 2020ని దృష్టిలో ఉంచుకొని మరి డిఎస్సికి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరి కొరకు మరి ఒక స్పెషల్ ఎగ్జామ్ బ్యాచ్ అనేటువంటి దాన్ని గతంలోనే అనౌన్స్ చేసాం, స్పార్క్ అనేటువంటి పేరుతో. వాస్తవంగా అయితే జనవరి 21వ తేదీ నుంచే ఈ యొక్క స్పార్క్ ఎగ్జామినేషన్ బ్యాచ్ అనేటువంటిది జరగాలి. కొన్ని అనివార్య కారణాల వలన, అంటే మొదట్లో స్పార్క్ అనేటువంటి టైటిల్ ఇచ్చాం, కానీ ఆ చేసినటువంటి ఎగ్జామ్ డిజైన్ అనేటువంటిది, అంటే ప్రతిరోజు ఎగ్జామ్ అనేటువంటి డిజైన్లో చూసినట్లయితే అది కొంత అభ్యర్థులకు ఒత్తిడిగా గాను, అలాగే ఒక సబ్జెక్టు చదివిన తర్వాత మరలా చివరికి పోయేటప్పటికి ఆ మొదటి సబ్జెక్టు మర్చిపోవడానికి అవకాశాలు, ఇట్లా కొన్ని ఎందుకో మొదట నేను చేసినటువంటి ఆ డిజైన్ అనేటువంటిది అభ్యర్థులకు అంత ప్రయోజనకరంగా ఉండదేమో అని అనిపించింది నాకు. అంటే ఎమోషనల్గా ప్రతిరోజు ఎగ్జామ్ అంటాం, కానీ ఇంత సిలబస్ని ప్రతిరోజు ఒక ఎగ్జామ్ రాసుకుంటా వెళ్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6th క్లాస్ సోషల్ అంతా ఒకే రోజు పెట్టాలి, లేదా 7th క్లాస్ సోషల్ అంతా ఒకే రోజు పెట్టాలి, 1 డే ఎగ్జామ్ అంటే మనకు కవర్ కావాలంటే, లేదా అలాగే మ్యాథమెటిక్స్ మెథడాలజీ మొత్తాన్ని 2 రోజుల ఎగ్జామ్స్లో పెట్టాలి, లేదా ఇంగ్లీష్ మొత్తాన్ని ఒక 2 ఎగ్జామ్స్లో కంప్లీట్ చేయాలి. ఇలా ప్రతి కాన్సెప్ట్ని కవర్ చేయడం అనేటువంటిది సాధ్యం కాదు, పిల్లలకి ఇది అంత ప్రయోజనకరంగా ఉండదేమో అనేటువంటి ఆలోచనతో ఒక వినూత్న విధానంలో తిరిగి డిజైన్ను చేయడం అనేటువంటిది జరిగింది. ఆ డిజైన్ ఏంటనేటువంటిది కూడా నేను చెప్తాను. మరి యొక్క స్పార్క్ ఎగ్జామ్ బ్యాచ్ అనేటువంటిది హెచ్జిటి టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఆఫ్లైన్లో జరుగుతుంది మరియు ఆన్లైన్లో కూడా జరుగుతుంది. ఆఫ్లైన్లో జరుగుతుంది, ఆన్లైన్లో కూడా ఈ ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది. మరి ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ పేజ్ 1, ఇది మొదట్లో నేను చెప్పినట్లుగానే పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 3 దశల్లో ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుంది. 3 దశల్లో ఎగ్జామ్ అనేటువంటి జరుగుతుంది. పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3. పేజ్ 1లో వచ్చేసి పేజ్ 1 ఈ యొక్క ఎగ్జామ్ బ్యాచ్ అనేటువంటిది 3 దశల్లో జరుగుతుంది. పేజ్ 1 మరియు పేజ్ 2 మరియు పేజ్ 3. పేజ్ 1 అనేటువంటిది ఏంటంటే అంటే మొదటి దశలో మొత్తం కూడా మినీ డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి జరుగుతాయమ్మ. మినీ డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు అంటే ఇక్కడ ఏం చేసామంటే సిలబస్ని ప్రతి సబ్జెక్ట్ను కూడా 21 భాగాలుగా విభజించాం. ప్రతి సబ్జెక్ట్ను కూడా 21 భాగాలుగా విభజించి, అంటే ప్రతి సబ్జెక్ట్ నుంచి 100 ప్రశ్నలతో కూడినటువంటి 21 గ్రాండ్ టెస్టులు అనేటువంటివి నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. మినీ డివిజనల్ గ్రాండ్ టెస్టులు పేజ్ 1 అంటే ప్రతి సబ్జెక్ట్ని కూడా ఎన్ని భాగాలకు విభజించడం జరిగిందంటే 21 భాగాలుగా విభజించడం అనేటువంటి జరిగింది. అంటే జీకే మొత్తాన్ని 21 భాగాలు, అలాగే పిఐని మొత్తాన్ని 21 భాగాలు, సైకాలజీ మొత్తాన్ని 21 భాగాలు, అలాగే తెలుగు కంటెంట్ మొత్తాన్ని 21 భాగాలు, తెలుగు మెథడాలజీని 21 భాగాలు, ఇంగ్లీష్ కంటెంట్ని 21 భాగాలు, ఇంగ్లీష్ మెథడాలజీని 21 భాగాలు, మ్యాథమెటిక్స్ కంటెంట్ని 21 భాగాలు, మ్యాథ్స్ మెథడాలజీని 21 భాగాలు, అలాగే సైన్స్ కంటెంట్ 21 భాగాలు, సైన్స్ మెథడాలజీ 21 భాగాలు, సోషల్ స్టడీస్ కంటెంట్ని 21 భాగాలు, సోషల్ స్టడీస్ మెథడాలజీని కూడా 21 భాగాలుగా, ప్రతి సబ్జెక్ట్ని కూడా 21 భాగాలుగా విభజించడం జరిగింది. చక్కగా ఒక 75 రోజుల పాటు ఇంతకుముందు మీరు ప్రిపేర్ అయ్యి ఉన్న రివిజన్కి బాగా దోహదపడుతుంది. ఇంతవరకు సీరియస్గా ప్రిపేర్ కాకపోయినా ఇప్పుడు సీరియస్గా ప్రిపేర్ అవుతూ ఒక 75 రోజుల ప్రణాళికతో ఈ యొక్క సిలబస్ మొత్తాన్ని కూడా మీరు కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అది పేజ్ 1 మినీ డివిజనల్ గ్రాండ్ టెస్ట్. అంటే ప్రతి సబ్జెక్ట్ని కూడా 21 భాగాలుగా విభజించాము. అంటే ప్రతి ఎగ్జామ్ కూడా 100 ప్రశ్నలతో 100 మార్కులకి నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరుగుతుంది అంటే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి
ఏప్రిల్ 12 వరకు జరుగుతుందమ్మ. ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 12 వరకు, అంటే దాదాపు రఫ్గా చెప్తే ఒక 75 డేస్. జనరల్గా చూస్తే ఒక 28 రోజులు, అది ఒక 60 డేస్, అంటే ఒక 70 డేస్ అనుకోండి. కాకపోతే జస్ట్ మనం ఒక 75 డేస్ ప్లాన్ అని చెప్పేసి రఫ్గా వేయడం అనేటువంటిది. ఒక 70 రోజుల పాటు ఈ యొక్క ఎగ్జామ్ షెడ్యూల్ అనేటువంటిది ఉంటుంది. ప్రతి వారంలో ఎలా నిర్వహిస్తాము ఎగ్జామ్ అంటే, ప్రతి వారంలో కూడా 2 గ్రాండ్ టెస్టులు నిర్వహిస్తాము. ఆదివారం అనేది ఒక గ్రాండ్ టెస్టు, అలాగే బుధవారం అనేది మరొక గ్రాండ్ టెస్ట్ అనేటువంటిది నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇది ఆఫ్లైన్లో జరుగుతుంది, అలాగే ఆన్లైన్ వారికి కూడా జరుగుతుంది. ఆఫ్లైన్ వారికి జరుగుతుంది మరియు ఆన్లైన్ వారికి కూడా జరుగుతుంది. ఈ ప్యాటర్న్ అనేటువంటిది 100 మార్కులు. అది ఏంటి అనేది కూడా నేను చెప్తాను. అయితే మీరు అనొచ్చు, సార్ ఏప్రిల్ 12వ తేదీ వరకు ఎగ్జామ్ జరుగుతుందంటే మరి ఏప్రిల్ 12 తర్వాతైనా డిఎస్ ఎగ్జామ్ అంటే అసలు నోటిఫికేషన్ రాకుండా దీని గురించి మనం ఏమని వ్యాఖ్యానించగలం చెప్పండి. ఇప్పుడు ఏప్రిల్ తర్వాత డిఎస్ ఎగ్జామ్ ఉంటుందంటే మీరు ఏమంటారంటే అయితే నోటిఫికేషన్ రాదా సార్ అంటారు. ఒకవేళ నేను ఫిబ్రవరి మార్చికి ఎండ్ చేస్తే 2 నెలల్లో సిలబస్ కాదు కదా అంటారు. కాబట్టి మనం ఒక డిజైన్ చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏదైనా టైం, ఒకవేళ వాళ్ళు ఏప్రిల్ 1st వీక్లోనే డిఎస్సి పెడతారు అన్నారనుకోండి, మనం మార్చి చివరికే సిలబస్ను మళ్ళీ మధ్యలో కుదించి దాన్ని ప్లాన్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అసలు నోటిఫికేషన్ రాకుండా మనం ప్రిడిక్షన్ చేసి అలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్పలేం. అందుకని తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే లేదు. మీరు కూల్గా మీ విధానంలో మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. నోటిఫికేషన్ వచ్చినాక మన షెడ్యూల్కి ఆ నోటిఫికేషన్కి ఏదైనా తేడాలు ఉన్నట్లయితే అప్పుడు ప్లాన్ని చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఎప్పుడు కూడా ఒక పని చేసేటప్పుడు మనకి ప్లాన్ ఏతో పాటు ప్లాన్ బి కూడా ఉంటుంది. ఇప్పుడు నేను మీ ముందు ప్లాన్ ఏ పెట్టాను, ప్లాన్ బి కూడా ఉంది నా దగ్గర. ఆ ప్లాన్ బి గురించి ఎప్పుడు మాట్లాడతాను, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మాట్లాడతాను. ఎందుకంటే నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఎన్ని రోజుల సమయం ఉంది, ఎప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయనేటువంటి దాన్ని బట్టి మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను ప్లాన్ బిని అమలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఇది ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు ఎగ్జామ్ అనేటువంటి జరుగుతుంది. అయితే ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ స్పార్క్ ఎగ్జామ్స్ అనేటువంటిది ఇక్కడ మనం గమనిస్తే వీళ్ళకి ఆఫ్లైన్ వాళ్ళకి 75 రోజులు అంటున్నాను, మరి ఆన్లైన్ వాళ్ళకి 150 డేస్ అంటున్నాను. ఈ తేడా ఏంటని మీరు అనుకోవచ్చు. అంటే మొదట్లో చెప్పినట్టుగానే ఇది పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3. పేజ్ 1 అనేటువంటిది మినీ డివిజనల్ గ్రాండ్ టెస్టులు. పేజ్ 1 అనేటువంటిది మినీ డివిజనల్ గ్రాండ్ టెస్టులు. ప్రతి వారానికి 2 ఎగ్జామ్స్ జరుగుతాయమ్మ. ప్రతి వారానికి 2 ఎగ్జామ్స్ జరుగుతాయి. ప్రతి ఎగ్జామ్ వచ్చేసి 100 మార్కులకు ఉంటుంది. ఏ సబ్జెక్ట్ ఎన్ని మార్కులు అనేది మరలా నేను చెప్తాను. కానీ పేజ్ 2 ఉంది కదా, పేజ్ 2 అనేది డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు అమ్మ. అంటే డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు అంటే అర్థం ఏంటంటే 160 క్వశ్చన్స్ 160 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ 100 క్వశ్చన్స్ కదా, అక్కడ 160 క్వశ్చన్స్ 80 మార్క్స్. అలాగే పేజ్ 3 ఉంది కదా, పేజ్ 3 అనేటువంటిది ఫైనల్ టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్ట్. ఇది కూడా 160 క్వశ్చన్స్ 80 మార్క్స్ ఫైనల్ టైప్లో ఉంటుంది. కాకపోతే ఇక్కడ పేజ్ 1లో సిలబస్ని 21 భాగాలుగా విడగొట్టి ఒక్కొక్క భాగాన్ని 100 ప్రశ్నలతో నిర్వహిస్తున్నాం. పేజ్ 2 అనేటువంటిది సిలబస్ మొత్తాన్ని ఒక 4 భాగాలు లేదా 5 భాగాలుగా నిర్వహించి, ఇప్పుడు 5 భాగాలుగా విభజించడానికి మనకు సమయం ఉందనుకోండి, సిలబస్ మొత్తాన్ని 5 ఫైనల్ డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి పెడతాం 160 ప్రశ్నలతో. ఆ తర్వాత టోటల్ సిలబస్ మీద గ్రాండ్ టెస్ట్లు అనేటువంటివి నిర్వహిస్తాం. ఇది ఎప్పుడు పేజ్ 1 కంప్లీట్ అయిన తర్వాత. మీరు అనొచ్చు, సార్ ఒకవేళ మార్చి చివరిలోనే ఎగ్జామ్స్ పెడితే ఎలా అనేటువంటిది. అప్పుడు ఈ యొక్క పేజ్ 1 ఎగ్జామ్స్ని ఏం చేస్తాము, ఇప్పుడు వారంలో 2 రోజులు నిర్వహిస్తున్నాం అనుకోండి, 3 రోజులు నిర్వహిస్తాం లేదా 4 రోజులు నిర్వహిస్తాం. సమయం కానీ తగ్గినట్లయితే ఒకే వారంలో 2 ఎగ్జామ్స్ బదులు 3 లేదా 4 ఎగ్జామ్స్ను లేదా 2 ఎగ్జామ్స్ను క్లబ్ చేసి నిర్వహించడం, మనకున్న సమయాన్ని బట్టి దాన్ని రకరకాల ప్లాన్ బి అన్నాను కదా, ప్లాన్ బిని అమలు చేయడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఆఫ్లైన్ ఎగ్జామ్ రాసేవాళ్ళు అంటే కనిగిరి కానీ లేదా విజయనగరంలో కానీ ఆఫ్లైన్ ఎగ్జామ్ రాసేవాళ్ళ దగ్గర మొదట కేవలం పేజ్ 1కు మాత్రమే ఫీజు
కట్టించుకోవడం అనేటువంటిది జరుగుతుంది. పేజ్ 1 రాసిన తర్వాత మీకు ఆసక్తి ఉంటే అప్పుడు పేజ్ 2 లేదా పేజ్ 3కి మీరు జాయిన్ అవ్వచ్చు. మీకు ఆసక్తి లేకపోతే పేజ్ 1తో మీరు దాన్ని ముగించుకోవచ్చు. అంటే మీకు బర్డన్ కాకూడదనేటువంటి ఆలోచనతో పేజ్ 1 వరకు మాత్రమే యాక్షన్ ప్లాన్ ఇవ్వడం అనేటువంటిది జరిగింది. కానీ ఆన్లైన్లో మాత్రం పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 ఈ మూడింటికి సంబంధించి ఒకేసారి వాళ్ళు జాయిన్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. మరి అందరూ పేజ్ 1 కామన్గా ఆఫ్లైన్ వాళ్ళకు ఆన్లైన్ వాళ్ళు ఇద్దరు ఒకే రకంగా ఫాలో అవ్వడం అనేటువంటి జరుగుతుంది. కానీ పేజ్ 2, పేజ్ 3 ఆన్లైన్ వాళ్ళకి ఒక రకమైన ప్యాటర్న్లో వెళ్ళిపోతాం, ఆఫ్లైన్ వాళ్ళకి ఒక రకమైన ప్యాటర్న్లో వెళ్ళిపోతాం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఉన్న సందర్భాలను బట్టి. మరి ఎప్పటి వరకు ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ను వాళ్ళకు నిర్వహిస్తాము అంటే ఈ పేజ్ 1, పేజ్ 2, పేజ్ 3 అనేటువంటిది జూన్ 2026 వరకు. మీరు అనొచ్చు జూన్ వరకు ఎగ్జామ్ జరగదని. ఒకవేళ ఏదైనా అనివార్య కారణాల వలన నెల 2 నెలలు వాయిదా పడినా కూడా జూన్ వరకు ఎగ్జామ్స్ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఏప్రిల్ 12వ తేదీన పేజ్ 1 ముగిసిన తర్వాత కంటిన్యూషన్గా పేజ్ 2, పేజ్ 3 అనేది ఎప్పటి వరకు ఉంటుందంటే ఫైనల్ డిఎస్ ఎగ్జామ్ జరిగేంత వరకు. దాని టైం బాండ్ ఎంత అంటే జూన్ వరకు ఈ ప్రోగ్రామ్ అనేటువంటిది వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి ఫిబ్రవరి నుంచి జూన్ వరకు తీసుకున్నట్లయితే 5 months వస్తుంది. కాబట్టి దానిలో భాగంగా 150 days ప్లాన్ అనేటువంటి దాన్ని చేయడం అనేటువంటిది జరిగింది. ఇది హెచ్జిటి టెస్ట్ సిరీస్ ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ ఎగ్జామ్స్కు సంబంధించినటువంటి విధానం. అయితే పేజ్ 1 అనేటువంటి దాన్ని సిలబస్ని ఏం చెప్తున్నాం, 21 భాగాలుగా విభజించి నిర్వహిస్తున్నాం. ప్రతి ఎగ్జామ్ని 100 మార్కులకు 100 ప్రశ్నలతో నిర్వహిస్తున్నాము. ప్రజెంటు ఏదైతే క్వశ్చన్ ఫార్మేషన్ ఉందో ప్రజెంట్ రీసెంట్గా మెగా డిఎస్సి కానీ ఆ తర్వాత రీసెంట్గా జరిగినటువంటి టెట్లో కానీ ప్రశ్నల స్వరూపం ఏ రకంగా ఉందో దృష్టిలో పెట్టుకొని అదే ప్రశ్న స్వరూపాలతో ఎగ్జామ్ నిర్వహించడం ముఖ్యం కాదు. ఆ ఎగ్జామ్ ద్వారా నిర్వహించే ప్రశ్నలు అనేవి మిమ్మల్ని ఆలోచింపజేసే విధంగా ఉండాలి, మిమ్మల్ని ప్రేరేపించే విధంగా ఉండాలి, మిమ్మల్ని ఫైనల్ ఎగ్జామ్కి సులభంగా తీసుకెళ్ళగలిగే విధంగా ఉండాలి. ఆ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ క్వశ్చన్స్ అనేటువంటి వాటిని రూపొందించడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా మెథడాలజీకి సంబంధించినటువంటి అంశాలను వాళ్ళు సిలబస్ ఫ్రేమ్లో ఒకటి ఉంటుంది, మనకి టెక్స్ట్ బుక్లో ఒకటి ఉంటుంది. పేరుకు సిలబస్ ఫ్రేమే కానీ డిఎస్సీలు ఇచ్చినప్పుడు వాళ్ళు ప్యూర్లీ టెక్స్ట్ బుక్స్లో ఏముందో దాని ఆధారంగా ప్రశ్నలు తయారు చేస్తున్నారు. అందుకని మన ఏపీ డిఈడి టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్స్ట్ బుక్స్ని మీ చేత చదివించాలనేటువంటి ఆలోచనతో ఆ టెక్స్ట్ బుక్స్లో ఉండేటువంటి అంశాలతో మీకు మెథడాలజీ ప్రశ్నలు తయారు చేయడం అనేటువంటి జరుగుతుంది. అందరి దగ్గర ఒకవేళ మెథడాలజీ టెక్స్ట్ బుక్స్ అందుబాటులో ఉండవేమో అనే ఆలోచనతో మేమేం చేస్తున్నామంటే ఎవరైతే ఎగ్జామ్ బ్యాచ్లో జాయిన్ అవుతారో వాళ్ళందరికీ కూడా పీడిఎఫ్ ఈ యొక్క టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా యాప్లో కానీ లేదా ఆ వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ వాట్సాప్ గ్రూప్లో కానీ అప్లోడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. వాటిని అప్లోడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి టెక్స్ట్ బుక్స్ని బాగా చదివించాలనేటువంటి ఆలోచనతో స్కూల్ టెక్స్ట్ బుక్స్ కానీ 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉండేటువంటి స్కూల్ టెక్స్ట్ బుక్స్ని కానీ ఏపీ డిఈడి టెక్స్ట్ బుక్స్ని కానీ ఇవన్నీ కూడా మీ చేత బాగా చదివించి మిమ్మల్ని సక్సెస్ చేయాలనేటువంటి ఆలోచనతో టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్లో ప్రశ్నలను రూపొందించడం అనేటువంటి జరుగుతుంది. ఈ ఎగ్జామ్ సిరీస్ అనేటువంటిది మీకు చాలా చాలా హెల్ప్ అనేటువంటిది అవుతుంది. మరి ఈ 100 మార్కులకు సంబంధించి దీన్ని ఎలా నిర్వహిస్తున్నాం, పేజ్ 1 ఎగ్జామ్ అనేటువంటిది ఏం చెప్పాం, ప్రతి ఆదివారం మరియు బుధవారం అనేటువంటి జరుగుతుందని చెప్పాం. ఆఫ్లైన్ వచ్చేసి కనిగిరి మరియు విజయనగరంలో జరుగుతుందమ్మా. ప్రతిరోజు మధ్యాహ్నం 2:30 నుంచి 4 గంటల వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి 4 గంటల వరకు, అంటే 1:30 90 minutes అనేటువంటిది ఎగ్జామ్ అనేటువంటిది మీకు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. అలా వారంలో 2 ఎగ్జామ్స్ రాస్తారు. 2 ఎగ్జామ్స్ మీద 200 ప్రశ్నలకు మీరు ఆన్సర్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ప్రతి ప్రశ్నకు 4 ఆప్షన్లు ఉంటాయి. 200 × 4 800 ప్రతిస్పందనలతో మీరు వ్యవహరించడం అనేటువంటి జరుగుతుంది. మొదట్లో ప్రతిరోజు ఎగ్జామ్ నిర్వహిద్దాం అనుకున్నాం. ప్రతిరోజు ఎగ్జామ్ అంటే 30 క్వశ్చన్స్ అలా చూసినా కూడా వారంలో సండేని మినహాయిస్తే 6 రోజులు 6:30 180 క్వశ్చన్లే. ఈ విధానం ఇంకా 20 క్వశ్చన్స్ను ఎక్కువ ఇవ్వడానికి కూడా అవకాశం అనేటువంటిది ఉంది. ఈ విధానం అయితే మీకు బాగా ఉపయోగపడుతుంది అనే ఆలోచనతో
ఇలా నిర్వహించడం అనేటువంటి జరిగింది. ఎందుకంటే డైలీ టెస్ట్ అన్నప్పుడు ఒకరికి మ్యాథ్స్ మీద పట్టు లేకపోతే ఆ రోజు ఎగ్జామ్ సరిగా రాయలేకపోతే మ్యాథ్స్ ఎగ్జామ్ రోజు నెక్స్ట్ డే నిరాశ చెందడం అనేటువంటి జరుగుతుంది. కానీ ప్రతి ఎగ్జామ్లో ఫైనల్ ఎగ్జామ్లో ఏ అంశాలు అయితే ఉంటాయో అదే ఫ్రేమ్లో ప్రతి ఎగ్జామ్ని మీకు నిర్వహించడం ద్వారా ఏంటంటే కొన్ని విభాగాలు సరిగా లేకపోయినా కూడా కొన్ని విభాగాలు సరిగా రాస్తారు కాబట్టి అది నెక్స్ట్ డేకి మీకు మోటివేషన్గా పనిచేయడం అనేటువంటిది జరుగుతుంది. మరి 100 ప్రశ్నలు 100 MCQs ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా నిర్వహిస్తామంటే చూడమ్మా, ముందు జనరల్ చూద్దాం. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇందులో నుంచి 5 ప్రశ్నలు ఇవ్వడం అనేటువంటిది 10 క్వశ్చన్స్ని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. 10 క్వశ్చన్స్ను ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే పిఐ 5 క్వశ్చన్స్ని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే సైకాలజీని 5 క్వశ్చన్స్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే 20 క్వశ్చన్స్, 20 MCQs అనేవి ప్రతి ఎగ్జామ్కి ఉంటాయి జనరల్. అలాగే తెలుగు అనేటువంటిది కంటెంట్ నుంచి 10 క్వశ్చన్స్, దాని యొక్క మెథడాలజీ నుంచి 15 క్వశ్చన్స్. అలాగే ఇంగ్లీష్ కంటెంట్ నుంచి 10 క్వశ్చన్స్, మెథడాలజీ నుంచి 5 క్వశ్చన్స్ అమ్మ. అలాగే మ్యాథ్స్ కంటెంట్ నుంచి 10 మార్కులు, దాని యొక్క మెథడాలజీ నుంచి 5 మార్కులు నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే సైన్స్ కంటెంట్ నుంచి 10 ప్రశ్నలు, దాని యొక్క మెథడాలజీ నుంచి 5 ప్రశ్నలమ్మ. అలాగే సోషల్ స్టడీస్ దాని కంటెంట్ నుంచి 10 ప్రశ్నలు, మెథడాలజీ నుంచి 5 ప్రశ్నలు. ఇక్కడ చూడండి, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇన్ని 5 విభాగాలు చూడండి. దీని నుంచి 15, దీని నుంచి 15, అలాగే దీని నుంచి 15, దీని నుంచి 15, దీని నుంచి 15, 5 15 75. అంటే ఇక్కడ సైకాలజీ వచ్చేసి 10 మార్కులకి నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ 25 అమ్మ, ఇక్కడ 25. కాబట్టి అంటే ఇక్కడ చూడండి, జనరల్ సబ్జెక్టు 25, 5 మెథడాలజీలు కూడా 25, అలాగే 5 కంటెంట్లు, 5 10లు 50. అంటే 50% వచ్చేసి కంటెంట్స్, 25% వచ్చేసి జనరల్ సబ్జెక్ట్స్, మరో 25% వచ్చేసి మెథడాలజీస్. మనకు ఫైనల్ ఎగ్జామ్లో కూడా అంతే కదమ్మా. 160 ప్రశ్నలు అంటే 80 మార్కులకు ఉంటే ఈ 80 మార్కులకు ఏం చేస్తారు, 20 మార్కులకు జనరల్ సబ్జెక్టులు, 20 మార్కులకు వచ్చేసి మెథడాలజీస్, 40 మార్కులు వచ్చేసి కంటెంట్ని ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. అక్కడ 160 ప్రశ్నలకి ఇక్కడ మనం మినీ డివిజనల్ గ్రాండ్ టెస్ట్లు ఏంటంటే 100 క్వశ్చన్స్తో నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 10 క్వశ్చన్స్, పిఐ 5 క్వశ్చన్స్, సైకాలజీ 10 క్వశ్చన్స్, 25 ప్రతి ఎగ్జామ్లో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు సైకాలజీనే తీసుకుంటే సైకాలజీ మొత్తాన్ని 21 భాగాలుగా విభజించడం జరుగుతుంది. అంటే 21 గ్రాండ్ టెస్ట్లో సైకాలజీ మొత్తం నుంచి మీకు ఎన్ని ప్రశ్నలు ఇస్తాము, 210 ప్రశ్నలు ఇస్తాం. అలాగే జీకే తీసుకోండి, దాన్ని 210 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంది. మ్యాథ్స్ తీసుకోండి, 210 ప్రశ్నలు ఇస్తారు. ఒక మ్యాథమెటిక్స్ 200 ప్రశ్నలు అంటే 210 మోడల్స్ని మీకు పరిచయం చేయడం అనేటువంటి జరుగుతుంది. మరి ఫైనల్ డిఎస్లో మరి 200 మోడల్స్ని మీరు నేర్చుకుంటే ఇంకంతకు మించి కొత్త రకం ప్రశ్న ఏదైనా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏదో ఓవర్కై ఎగ్జాము నిర్వహించడం అనేటువంటి మా ఉద్దేశం కాదు. ఫైనల్ ఎగ్జామ్కు మిమ్మల్ని తయారు చేయడమే దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం. ఎగ్జామ్లో క్వశ్చన్ ఎలా అడుగుతున్నాడు, ఏ ఏరియా నుంచి అడుగుతున్నాడు, ఏ రూపంలో అడుగుతున్నాడు అనే అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఎగ్జామ్స్ నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి చాలా రోజుల నుంచి పిల్లలు అడుగుతున్నప్పటికీ కూడా దీనికి సన్నాహం అవ్వడం అనేటువంటి దానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి ఆ సన్నాహంలో ఉండి ఇన్ని రోజులు మేము ఎగ్జామ్స్ అనేటువంటిది నిర్వహించలేనటువంటి పరిస్థితి. అడగగానే తెల్లారికి ఎగ్జామ్ పెట్టడం అనేటువంటిది అంత ఈజీ కాదు. ఇన్ని సబ్జెక్టుల మీద క్వశ్చన్స్ని తయారు చేసుకోవాలి. ఆ క్వశ్చన్స్ అనేవి కూడా ఎలా ఉండాలంటే చాలా స్ట్రక్చరల్గా ఉండాలి, నిర్మాణాత్మకంగా ఉండాలి, అన్ని రకాల ప్రమాణాలను దృష్టిలో పెట్టుకొని
ప్రశ్నాపత్రాన్ని తయారీ చేయాలి కాబట్టి కొంత సమయం తీసుకోవడం అనేటువంటి జరిగింది. కాబట్టి ఎవరైతే ఆఫ్లైన్లో ఎగ్జామ్ రాయాలనుకుంటారో ఆఫ్లైన్లో ఎగ్జామ్ రాయాలనుకునేటువంటి వాళ్ళందరూ కూడా విజయనగరంలో అయినట్లయితే విజయనగరం అక్కడికి వెళ్ళేసి అక్కడ అమౌంట్ పే చేసి మీ పేరు నమోదు చేసుకుని సిలబస్ షీట్ తీసుకోండి. కనిగిరిలో రాయాలనుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఆల్రెడీ కనిగిరి కొంతమంది పేర్లు నమోదు చేస్తున్నారు, జస్ట్ వర్క్ నమోదు చేసుకున్నారు కానీ పే చేయలేదు. కాబట్టి మీ పేరు రిజిస్ట్రేషన్ అవ్వాలి, మీకు సిలబస్ షీట్ మీరు తీసుకొని ఫైనల్ చేసుకోవాలంటే మాత్రం ఈ 3-4 రోజుల్లో 1వ తేదీ నుంచి ఎగ్జామ్స్ అనేటువంటి స్టార్ట్ అవుతాయి. కాబట్టి ఈ నెల చివరిలోపు మరి కనిగిరిలో రాయాలనుకున్న అభ్యర్థులందరూ కూడా కనిగిరి కోచింగ్ సెంటర్కి వచ్చేసి దాని యొక్క ఫీ స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని తెలుసుకొని ఆ ఫీజుని పే చేసి మీ పేరుని ఎన్రోల్ చేసుకొని సిలబస్ షీట్ తీసుకొని మీరు సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. కాబట్టి నేను ఎలా టైం టేబుల్ వేస్తున్నా కూడా మళ్ళీ మీ నుంచి డౌట్స్ వస్తాయి, ఎగ్జామ్ అప్పుడు జరిగితే ఎలా ఇలా జరిగితేదని. అది మన చేతుల్లో లేదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇప్పుడు నేను ఇచ్చినటువంటి టైం టేబుల్ ఆ నోటిఫికేషన్కి ఆ నోటిఫికేషన్ డేట్స్కి మనం ఇప్పుడు వెళ్ళేటువంటి టైం టేబుల్కి ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే నేను ప్లాన్ బి అమలు చేసి మిమ్మల్ని సక్సెస్ రూట్లో తీసుకెళ్లడం అనేటువంటి జరుగుతుంది. పూర్తిగా నన్ను నమ్మండి. దీని మీద మీరు ఎలాంటి అపోహాలు సందేహాలు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. సీరియస్గా ప్రిపేర్ అవ్వండి. మేము మనమందరం కలిసి రాబోయేటువంటి ఈఎస్సీలో మీ అందరూ కూడా ఉద్యోగం సాధించేటట్లు చేద్దాం. మరి ఎవరైతే ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాలనుకుంటారో ఇంతకుముందే చెప్పాం, ఆఫ్లైన్లో ఎగ్జామ్ రాయాలనుకున్నటువంటి వాళ్ళు కనిగిరిలో మీ పేరు నమోదు చేసుకోవాలి. విజయనగరంలో రాయాలనుకున్నటువంటి వాళ్ళు విజయనగరంలో మీ పేరు నమోదు చేసుకోవాలి. మీకు ఏమైనా ఇంకా సందేహాలు ఉన్నట్లయితే కనిగిరి బ్రాంచ్కి అయినట్లయితే 9848661318, విజయనగరం బ్రాంచ్కి అయితే 9441316768కి కాల్ చేసి మీరు ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ ఇంకా తెలుసుకోవచ్చు. మీకు సిలబస్ షీట్ కావాలి అనుకున్నట్లయితే జస్ట్ ఆన్లైన్లో, ఒకవేళ ఆఫ్లైన్ ఎగ్జామ్ రాసే వాళ్ళైనా సరే అసలు ముందు నేను సిలబస్ను చూసి ఒక నిర్ణయం తీసుకుంటాను, ఎగ్జామ్ స్ట్రక్చర్ను చూసి ఒక నిర్ణయం తీసుకుంటాను అనుకుంటే మీరు టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎస్జిటి స్పార్క్ బ్యాచ్ అనేటువంటి దానికి ఫోల్డర్లోకి వెళ్ళిన తర్వాత మీరు కోర్సును పర్చేజ్ చేయకపోయినా సిలబస్ షీట్ అనేటువంటిది మీకు ఓపెన్ అవుతుందమ్మా. ఒక్కసారి సిలబస్ షీట్ ఎగ్జామ్ ప్లానర్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్ ప్లానర్ని మీరు గమనించిన తర్వాత మీకు నచ్చితేనే ఆ తర్వాత ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా మీరు అడ్మిషను తీసుకోండి. ఎందుకంటే మీకు ప్రతి ఒక్కరికి మీరు అడ్మిషన్ తీసుకోకుండానే ప్రతి ఒక్కరికి పంపడం సాధ్యం కాదు. కాబట్టి అసలు మీరు ముందు టీచర్స్ అకాడమీ కనిగిరి వారు ఎగ్జామ్ ప్లానర్ ఎలా ఉంది, ఇది నాకు కంఫర్ట్గా ఉందా లేదా అనే విషయాన్ని మీరు చూసుకోవాలంటే మాత్రము టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ని డౌన్లోడ్ చేసుకుంటే అందులో సిలబస్ షీట్ అనేటువంటిది మీకు ఉంటుంది. దాని నుంచి ఈజీగా మీరు విషయాలను అవగాహన చేసుకోవచ్చు అన్నమాట. మరి ఆన్లైన్లో రాయాలనుకున్నట్లయితే ఇంతకుముందే చెప్పాం కదా, టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్ని గూగుల్ ప్లే స్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోండి అమ్మా. ఇప్పుడు ఉన్నటువంటి విధానంలో ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఎస్జిటి అయినప్పటికీ కూడా 1 నుంచి 10వ తరగతి వరకు ఉండేటువంటి సిలబస్ను కవర్ చేస్తూ ఈ యొక్క ఎగ్జామ్స్ అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే వాడు కేవలం ఎస్జిటి అంటే 8కే కాకుండా 9th 10th క్లాస్ పుస్తకాల మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. కాబట్టి మరి 1వ తరగతి మొదలుకొని 10వ తరగతి వరకు ఉండేటువంటి సిలబస్ను పరిగణలోకి తీసుకొని మీ యొక్క ప్రశ్నాపత్రాన్ని తయారు చేయడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే మెథడాలజీ, సైకాలజీ, పిఐ ఈ అంశాల కోసం డిఈడి టెక్స్ట్ బుక్స్ మీద, అకాడమీ టెక్స్ట్ బుక్స్ మీద బేస్ అయ్యి ప్రశ్నాపత్రాలను తయారు చేయడం అనేటువంటిది జరుగుతుంది. మరొకసారి మీ అందరికీ కూడా రిపబ్లిక్ డే శుభాకాంక్షలు కనిగిరి టీచర్స్ అకాడమీ తరపున తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మీరందరూ కూడా రాబోయే డిఎస్ఏలో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ యొక్క స్పార్క్ ఎగ్జామ్ బ్యాచ్ అనేటువంటిది చాలా బాగా మీకు ఉపయోగపడుతుందని నేను విశ్వసిస్తున్నాను. కాబట్టి ఈ సంస్థను మరియు నన్ను నమ్మి ఈ యొక్క స్పార్క్ ఎగ్జామ్ బ్యాచ్ని కానీ మీరు కనెక్ట్ చేసుకున్నట్లయితే మీ యొక్క ప్రిపరేషన్కి ఇది చాలా హెల్ప్ అవుతుందని నేను భావిస్తున్నాను. మరి ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. డిఎస్సి ఎస్జిటి స్పార్క్ ఎగ్జామ్స్ బ్యాచ్ ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ February 1 నుండి ప్రారంభం. Don't miss it. Thank you. Download the Teachers Academy Kanigiri now.